Hello all, welcome back to my new vlog. సో సాటర్డే మార్నింగ్ 6:30 అయింది టైమ్. నేను అర్లీగానే లేచాను ఇవాళ, ఎందుకో నిద్ర పట్టలేదు. నేను ఇంకా కిందికి వచ్చేసాను అనమాట. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టీ అలా తాగాలి. ఇంకా ఎవరు లేవలేదు, సునీల్ అండ్ కిడ్స్. అలాగే ఇంకా వాళ్ళు లేచి కిందికి వచ్చే లోపల నేను కిచెన్ ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. లాస్ట్ నైట్ అలాగే వదిలేసాను. సో డైనింగ్ టేబుల్, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. డిష్ వాషర్లో గిన్నెలన్నీ అన్లోడ్ చేసేసుకొని ఇంకా ఆ పనులు అయిపోయి చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పనులు ఇవన్నీ ఉంటాయి కదా. సేమ్ యాజ్ యూజువల్ ఇవాళ సాటర్డే కదండి. సో చైత్ర భరతనాట్యం క్లాస్ ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళాలి. అండ్ వచ్చేప్పుడు రిటర్న్లో ఇండియన్ స్టోర్కి కూడా వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ నైటే అనుకున్నాం అనమాట. బికాజ్ గ్రాసరీస్, ఇండియన్ గ్రాసరీస్ అండ్ వెజ్జీస్ అయిపోయాయి. సో అవి కూడా తెచ్చేసుకోవాలి. కిడ్స్ ఇప్పుడే లేచి కిందికి వచ్చారు. ఇంకా వాళ్ళకి ఓట్స్ తోటి అండ్ బనానా కలిపేసి ఇలా ప్యాన్ కేక్స్ లాగా వేసిస్తున్నాను అనమాట. ఓట్స్ పౌడర్ అండ్ బనానా మ్యాష్ చేసి మిక్స్ చేశాను. వాళ్ళు యాక్చువల్లీ మా 11th వెడ్డింగ్ యానివర్సరీ డే అండి. సో ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పూజ చేసుకోవాలి. ఇంకా పూజ చేసేసి నేను సునీల్ కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాము. బ్రెడ్ తినేసాము ఇవాళ బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేసేసాను. దొండకాయ కూర చేస్తున్నాను అనమాట. లంచ్ చేసి మళ్ళీ టెంపుల్కి బయలుదేరాలి కదా. సో పిల్లలకి కూడా ఇంకా స్నానం చేపించేసేయాలి. సో లంచ్ చేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మీకు 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒకటి జైన్ టెంపుల్ అండి. అక్కడ ఫ్లాగ్ కనిపించేది జైన్ టెంపుల్ అనమాట. సో చైత్ర భరతనాట్యం క్లాస్ అక్కడ చెప్తారు. అక్కడ సపరేట్గా ఒక హాల్ లాగా ఉంటుంది. సో దాంట్లో చెప్తారు. అండ్ ఇది వచ్చేసి హిందూ టెంపుల్ అనమాట. మేము గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చి ఇలా పార్కింగ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. కొంచెం చినుకులు పడుతున్నాయి. చూడండి ఎంత క్లౌడీగా ఉందో.
చైత్ర క్లాస్ అయిపోయింది. ఇంకా ఇండియన్ స్టోర్‌కి వెళ్దామని బయలుదేరాము. అలాగే ఆ ఇండియన్ స్టోర్ దగ్గరలోనే పక్కనే హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ ఉంటది. సో, అక్కడికో ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్దాము డిన్నర్‌కి అనేసి అన్నారు సునీల్. సో, ఫుడ్ కూడా పిక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆర్డర్ చేశాం కాల్ చేసి. 25 మినిట్స్ పడుతది ఫుడ్ రెడీ అవ్వడానికి అన్నారు. సో, ఇంక ఈలోపు గ్రాసరీ షాపింగ్ చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఇంటికి వచ్చేసాము. ఇంకా చైత్ర ఫ్రెష్ అప్ అయిపోయి యాక్టివిటీ బుక్ చేసుకుంటుంది. La 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 la. This is a queen bee, and it doesn't look like an exact bee, but it's beautiful and lovely. But you can even see. You can see it on your phone if you need help looking. And I'll make the sky. Use the sky. Oh, is the bee flying in the sky? Yes. Oh. Ooh. Chitu, Hi. is that a bee flying in the sky? Yes. Wow, the blue sky and the green grass. Wow. The land is on it and it's flying. It's the queen bee leading all the other bees. చిన్న వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరిగింది. అండ్ ఈ 2 ప్లాంట్స్ తీసుకున్నాం అనమాట. ఈ ప్లాంట్ వచ్చేసి ఇప్పుడు కనిపించేది దానికి లీఫ్కే ఫ్లవర్స్ వస్తున్నాయండి. చాలా వెరైటీగా అనిపించింది నాకు. దీని పేరు వచ్చేసి జైగో క్యాక్టస్ అంట. సో ఇట్ డజంట్ ఈవెన్ నీడ్ మోర్ వాటర్. నాకు బాగా నచ్చింది. సండే మార్నింగ్ చాలా క్లౌడీగా ఉంది అండ్ కొంచెం రెయిన్ కూడా పడుతుంది. చూడ్డానికి మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. Jingle bells, jingle bells, jingle bells. Why are you celebrating Christmas? I'm gonna take it away from you and it's gonna be my holiday. Okay, I'll give you one present. It's a present! It's me and you! What? కిడ్స్ వాళ్ళ ఫన్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి వీక్లీ రీస్టాక్ చేసుకుంటున్నాను. లైక్ షుగర్, కాఫీ, టీ పౌడర్ ఇవన్నీ అండ్ సమ్ గ్రాసరీస్ అవన్నీ కూడా అయిపోయాయని చెప్పాను కదా. సో నేను తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ రీస్టాక్ చేసేసుకుంటున్నాను అనమాట. అలాగే పిల్లల స్నాక్స్ కొన్ని అవన్నీ కూడా రీస్టాక్ చేసి పెట్టేసుకున్నాను, ఆర్గనైజ్ చేసుకొని.
నాకు బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ అండ్ సూజీ రస్క్ చాలా ఇష్టం. సో అవి కూడా ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి వీక్లీ లాండ్రీ వాష్కి వేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అయింది. మా లంచ్ కూడా అయిపోయింది. బయట చూడండి స్టిల్ క్లౌడీ అండ్ రెయినీ అలాగే ఉంది. సో ఇంకా ఇప్పుడు సరే కొంచెం టైం పాస్ చేద్దాము అని చెప్పి మూవీ చూద్దాం అనుకుంటున్నాను. సునీల్ అండ్ ఆర్య న్యాప్ చేస్తున్నారు. చైత్ర నేను కింద ఉన్నాము. ఇంకా చైత్ర మళ్ళీ ఆ యాక్టివిటీ బుక్ పట్టుకొని కూర్చుంది. నా దగ్గరే ఉంది కింద. ఇంకా నేను మూవీ పెట్టేసుకున్నాను. మూవీ చూడడం అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది అమరన్ మూవీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టీ. ఇంకా తర్వాత మళ్ళీ వీక్లీ స్టఫ్ లైక్ నెక్స్ట్ వీక్కి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం మా పనులన్నీ. అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేయాలి. సో ఇవాళ ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ లంచ్కి కూడా అదే తినేస్తాము. షింప్ తెచ్చుకున్నాము. సో షింప్ కర్రీ చేయాలి. సో ఇక్కడ షింప్ కర్రీ కోసం నేను ఇందాక చూపించాను కదా, సో అవన్నీ గ్రైండ్ చేసి మసాలా చేసి పెట్టేసుకున్నాను ఇది. అండ్ టొమాటో ప్యూరీ అండ్ షింప్ వచ్చేసి నేను ముందు ఒకసారి వాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ లెమన్ వేసి కాసేపు అలా ఉంచి వాష్ చేసి మళ్ళీ సాల్ట్ పసుపు కారం అండ్ కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి అలా పక్కన పెట్టి ఉంచాను. అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసేసాను అండ్ కొన్ని లవంగాలు దాల్చిన చెక్క. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను చేసిన మసాలా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్యూరీ వేసుకోవాలి.
ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత షింప్ యాడ్ చేసుకోవడం. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్‌లో పైన నేను కరివేపాకు వేసుకున్నాను. అది మాత్రం చాలా మంచి ఫ్లేవర్ ఇస్తదండి. తినేటప్పుడు చాలా బావుంటది. సో మాకు ఈ వీకెండ్ ఇలా గడిచిందండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.